హాయ్ ఫ్రెండ్స్, యాప్టిట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. గ్రూప్ డి ఎగ్జామ్ రాసే స్టూడెంట్స్ కోసం స్పెషల్గా ఇంకో సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సిరీస్లో మినిమం 10 to 20 మినిట్స్లో ఒక టాపిక్లో ఉన్న అన్ని మోడల్స్ సింగిల్ వీడియోలో తక్కువ టైంలో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. డెఫినెట్గా ఈ సిరీస్ అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత ఈ సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ సిరీస్ కంటిన్యూ చేయాలో కూడా చెప్పేయండి అనమాట. సో ఇక్కడ మన టాపిక్ వచ్చేసి నెంబర్ సిరీస్. మీరు చేయాల్సిన ఒకటే, మన యూట్యూబ్ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్గా రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం ఎటువంటి కంటెంట్ కావాలో అటువంటి కంటెంట్, టు ద పాయింట్ కంటెంట్, ఎగ్జామ్ ఓరియంటెడ్ కంటెంట్ మీకు ఇన్ టైంలో ప్రొవైడ్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. డెఫినెట్గా ఇందులో ఉన్న కంటెంట్ మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఎటువంటి కంటెంట్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్లో గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం స్పెషల్గా సంకల్ప్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ సంకల్ప్ సిరీస్లో దాదాపు అన్ని మ్యాథ్స్ టాపిక్ అండ్ అర్థమెటిక్ టాపిక్స్ కంప్లీట్ చేశాను. అలాగే రీజనింగ్ టాపిక్స్ మీకు ఈ ప్లేలిస్ట్లో ఉంటాయి. దీంతో పాటు లేటెస్ట్ క్వశ్చన్స్ 2024లో 2025లో అడిగిన క్వశ్చన్స్ మొత్తం ఈ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఇందులో ఉన్న వీడియోస్ కంప్లీట్ చేయండి. అలాగే కొన్ని ఫిక్స్డ్ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఎగ్జామ్లో ప్రతిసారి రిపీట్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలో అందులో టెక్నిక్స్ మీకు మ్యాథ్స్ బూస్టర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ఇందులో ఉన్న వీడియోస్ కూడా చూడండి. సో ఇది ఫ్రీ ఆఫ్ కంటెంట్ అనమాట. దీనికి సంబంధించిన మీకు పీడిఎఫ్ కూడా మీకు యాప్టిట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను. సో దయచేసి డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 19, 23, 29, 31, 37 ఇది చూడగానే క్లియర్గా మనకు అర్థమైపోతుంది. ఏ నెంబర్స్ ఇవి? ప్రైమ్ నెంబర్స్. 37 తర్వాత నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏముంది? 41 ఉంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఏమన్నాడు? 11, 13, 17, 19, 23, 29 ఇది కూడా ఏ నెంబర్స్? ఇవి ప్రైమ్ నెంబర్సే కదా. సో ప్రైమ్ నెంబర్స్ 29 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది? 31 అవుతుంది. నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ 9, 13, 21 ఇలా ఉంది కదా. ఇదేమో స్మాలెస్ట్ నెంబరు, ఇది కూడా కొంచెం స్మాల్ నెంబరే ఉంది కాబట్టి మీరు డిఫరెన్స్ చెక్ చేయండి. 9కి 13కి డిఫరెన్స్ ఎంత ఉంది? 4. అలాగే 13కి 21కి డిఫరెన్స్ ఎంత? 8. అండ్ నెక్స్ట్ 21కి 31కి డిఫరెన్స్ ఇస్తే 2, 3 నుంచి 1 పోతే ఎంత? 1. ఇక్కడ మీకు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ అయ్యింది. 4 1, 4 2, 4 3, నెక్స్ట్ ఎంత? 4 4 16, ఆ నెక్స్ట్ ఎంత? 4 5 20. సో 49 + 20 ఎంత అవుతుంది? 69. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 3, 7, 16, 52, 37 ఉంది. ఇక్కడ మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తే డబుల్ కనబడుతుంది కదా. ఇక్కడ మనం చూద్దాం. ఇంటూ 2 + 1, ఇక్కడ ఇంటూ 2 + 2, నెక్స్ట్ ఇక్కడ మనకు ఇంటూ 2లో లేదు. సో ఆ లాజిక్ లేదు. ఇంకోటి చెక్ చేసి మనం డిఫరెన్స్ చెక్ చేద్దాం. 4 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? నెక్స్ట్ మనకు 9 ఉంది. దీని తర్వాత ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 16 ఉంది. ఇక్కడ మీకు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ అయిపోయింది కదా. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్. నెక్స్ట్ ఏం రావాలి? 5 స్క్వేర్ అంటే 25. 32 + 25 ఎంత? 57 కదా. నెక్స్ట్ ఎంత రావాలి? 6 స్క్వేర్ అంటే 36 రావాలి. 57కి 36 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 93 రావాలి. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 8, 11, 17, 29, 53 ఉంది. సో డిఫరెన్స్ చెక్ చేయండి. ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఉంది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 12 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 24 ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డబల్ అవుతుంది. 3 డబల్ 6, 6కి డబల్ 12, 12కి డబల్ ఎంత? 24, 24ను డబల్ చేస్తే ఎంత వస్తుంది? 48. 53 + 48 ఎంత వస్తుంది? 101. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగే అన్ని మోడల్స్, సో ఎటువంటి ట్రిక్స్ ఉన్నాయి మొత్తం చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మీరు కొంచెం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే డబల్ అయ్యే విధంగా ఉంది. అంటే 4, 9 అంటే ఇంటూ 2 + 1 లా ఉంది. ఓకే. నెక్స్ట్ ఇది ఇంటూ 2 + 2, ఇక్కడ కూడా ఇంటూ 2 + 3, నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 3 ఇంటూ 2 అంటే ఎంత వస్తుంది? 86 + 4, నెక్స్ట్ ఇంటూ 2 + 5, 90 + 2 ఎంత? 180, 180 + 5 ఎంత? 185. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 5, 17, 55, 173 ఉంది. ఇక్కడ కానీ మీరు ఇదేమో స్మాలెస్ట్ నెంబరు, ఇది చాలా పెద్ద నెంబర్ ఉంది. మల్టిప్లికేషన్ చెక్ చేస్తే ఇంటూ 2
ప్లస్ 2 అయింది. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 3 ప్లస్ 3 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంటూ 3 అయ్యేది. ఇక్కడ కూడా మనం ఇంటూ 3 తీసుకుంటే ఎంత వస్తుంది? 165 అవుతుంది. 3 15 165 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎంత రావాలి? 3 రావాలి. 3 అంటే ఇక్కడ ఎంత రావాలి మనకు? ఎంత యాడ్ చేయాలి? 3 యాడ్ చేయాలి. ఇక్కడేమో ప్లస్ 2 ఉంది, ఇక్కడేమో మనకు 51 ప్లస్ 4 ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు ఇంటూ 3 ప్లస్ 8 ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏముంటుంది? ఇంటూ 3 ఇక్కడ డబుల్ అవుతుంది కదా, 2 అయింది, 4 ఉంది, 8 ఉంది. నెక్స్ట్ 16 అవుతుంది. 3 3 9 17 3 ఎంత? 51 ఒక 16 యాడ్ చేస్తే 15 3 5 535 రావాలి. ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. మళ్ళీ ఇంకొకసారి మనం చెక్ చేద్దాం. 3 3 9 13 51 ఎంత యాడ్ చేయాలి? 16 యాడ్ చేయాలి. ఇక్కడ ఎంత యాడ్ చేసాం మనం? 2 యాడ్ చేసాము. ఇక్కడేమో 51 4 యాడ్ చేసాము. ఇక్కడ మనం 165కి 8 యాడ్ చేసాము. నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి? డబుల్ యాడ్ చేస్తే 16 రావాలి. 535 రావాలి. ఇక్కడ 25 ఉంది, 535. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ 6 24 60 120 210. ఇక్కడ మీరు పర్ఫెక్ట్గా నెంబర్ కానీ మీరు చెక్ చేస్తే 150 అంటే 5 క్యూబ్ మైనస్ 5. ఇక్కడ లాజిక్ వచ్చేసి n క్యూబ్ మైనస్ n ఉంది. ఇక్కడ చూడండి 2 క్యూబ్ మైనస్ 2. నెక్స్ట్ ఇక్కడ 3 క్యూబ్ మైనస్ 3, ఇది 4 క్యూబ్ మైనస్ 4, 5 క్యూబ్ మైనస్ 5, 6 క్యూబ్ మైనస్ 6, అలాగే 7 క్యూబ్ అంటే 343 మైనస్ 7 ఎంత అవుతుంది? 336 రావాలి. ఎంత వస్తుంది? 336. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఇక్కడ 50 55 52 అంటే ఇక్కడ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డిక్రీజ్ అయింది కదా. ఇటువంటి సిచ్యువేషన్ మనం ఏం చేయొచ్చు? ఆల్టర్నేటివ్ సిరీస్ తీసుకోండి. ఇక్కడ ఏమైంది? +2 యాడ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? +2 యాడ్ అయింది. అలాగే ఇక్కడ ఏమైంది? +4 యాడ్ అయింది. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది? +4 యాడ్ అవుతుంది. 59కి +4 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 63 అవుతుంది. నెక్స్ట్ వన్ 40 50 45 సేమ్, ఇక్కడ కూడా అలాగే ఉంది కదా, ఇంక్రీజ్ డిక్రీజ్లో ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ తీసుకొని +5. ఇక్కడ ఎంత ఉంది? +10 ఉంది. అలాగే ఇక్కడ ఎంత ఉంది? +15 ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ డబుల్ అయితే ఇక్కడ కూడా 30 తీసుకున్నాం అనుకోండి. 65 + 30 ఎంత అవుతుంది? 95 ఉండాలి. సో లేదు. సరే ఇక్కడ 5 + 5 యాడ్ చేస్తే 20 యాడ్ చేద్దాం మనం. సో 20 యాడ్ చేసామనుకో 85 ఉంది కదా. ఆప్షన్ ఈజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 10 14 6 22 -10 ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే +4. నెక్స్ట్ ఇక్కడ ఏమైంది? -8, అలాగే +16. నెక్స్ట్ ఇక్కడ మనకు -32. ఇక్కడ ఏమవుతుంది? డబుల్ అవుతుంది కదా, 4 డబుల్ 16 డబుల్. మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది? 64. ఎంత? 64 యాడ్ చేస్తే 64లో నుంచి 10 పోతే ఎంత వస్తుంది? 54 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఇక్కడ 4 7 11 18 19. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది ఫిబొనాకీ సిరీస్ అనమాట. 4 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 11 వచ్చింది. 7 + 11 యాడ్ చేస్తే 18 వచ్చింది. 11 + 18 యాడ్ చేస్తే 29 వచ్చింది. అలాగే 18కి 29 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 47 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. దీనికి ఇంకోటి వేరే లాజిక్ మనం అప్లై చేద్దాం అనుకుంటే 18 30 50 ఫిబొనాకీ సిరీస్ అప్లై చేస్తే 6 + 10 ఎంత అవుతుంది? 16 +2 యాడ్ చేస్తే 18 వచ్చింది. అలాగే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 28 +2 యాడ్ చేస్తే 30 వచ్చింది. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 48 +2 చేస్తే ఎంత వచ్చింది మనకు? 50 వచ్చింది. అలాగే 30 + 50 ఎంత? 30 + 50 ఎంత? 80 +2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 82 అవుతుంది. ఇక్కడ మనం 10 35 84 165 ఉంది. సో ఇక్కడ మనకు మనం ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఎంత ఉంది మనకు? 9 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 25 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 49. ఇక్కడ ప్యాటర్న్ అబ్జర్వ్ అయింది. 3 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ అంటే ఆడ్ నెంబర్స్ స్క్వేర్స్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది? ఆడ్ నెంబరు 9 స్క్వేర్ అంటే 81.
నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత 11 స్క్వేర్ 121, 165కి యాడ్ చేస్తే 6 8 2 286 ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6 15 36 81 168. ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే జాగ్రత్త, చిన్న నెంబర్ పెద్ద నెంబర్ ఉంటే మల్టిప్లికేషన్ ఉండొచ్చు. ఇంటూ 2 6 12 ప్లస్ 3, అలాగే 17 30 ప్లస్ 6, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఎంత వచ్చింది 6 వచ్చింది. నెక్స్ట్ ఇంటూ 2 చేస్తే ఎంత వస్తుంది 72 ప్లస్ ఇక్కడ 81 రావాలంటే ఏం చేయాలి 9 యాడ్ చేశాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 2 ప్లస్ ఏమి యాడ్ చేయాలి 3 6 9 అంటే 12 యాడ్ చేస్తాడు. నెక్స్ట్ ఇంటూ 2 ఉంటే ఈసారి 3 5 15, 216 33 ఒక 15 11, అలాగే 5 1 351. ఈ మోడల్ అనేవి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవుతాయి. డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మళ్ళీ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి ఒకసారి లాజిక్స్ అనేవి మీరు చూసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.